కాబట్టి ఈ యొక్క నెలాఖరులో లేదంటే సంవత్సర అంతకాలంలో మనం ఉన్నాము. ఏమండి, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ నెల ఇంకొన్ని రోజులలో ముగియబోతుంది. మరలా క్రిస్మస్ రావాలంటే మరలా మనం ఎన్ని దినాలు వేచి చూడాలి అంటే మరలా 11 నెలలు వేచి చూడాలి. మరలా 11 నెలలు, మరలా 11 నెలలు నువ్వు చూడాలి. ఆ క్రిస్మస్ ఆనందంలో నీవు ఉండాలనంటే మరి కాలం అనేది ఏమవ్వాలి? ముందుకు వెళ్ళాలి. కాలం అనేది పరిగెడాలి. వాచ్లో సెల్ అయిపోతే కాలం అనేది ఇక్కడ ఆగిపోయిందని ఏమండి సూర్యుడు ఆగిపోతాడా? ఇక్కడ ఆగిపోయిందని నీ డ్యూటీ ఆగిపోతుందా? ఇక్కడ ఆగిపోయిందని నీ ఫ్లైట్ ఆగిపోతుందా? నీ ట్రైన్ ఆగిపోతుందా? నీ బస్సు ఆగుతుందా అంటే కాదు. ఏమండి, దేవుడు కాలాన్ని ఆపకుండా నడుపుతున్నాడు. కానీ కాలాన్ని బట్టి నీవు ఏం కావాలంట? అవన్నీ నడవాలి. ఈ ఆఖరి దినాల్లో ఉన్నాము. ఆఖరి క్షణాల్లో కూడా నూతన సంవత్సరం అడుగు పెట్టామో కూడా మనకు తెలియదు. అలాంటి స్థితిలో చాలామంది ఉన్నారు. 31st నైట్ ఇంకొక 2 సెకండ్లో మీ నూతన సంవత్సరంలో అడుగు పెడతామనే దాంట్లో యువత అనేవారు చాలామంది ఆసక్తితో ఎన్నో ప్రయోగాలు చేసి ఆ క్షణంలోనే మరణించిన వారు కూడా అనేకులు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వలన కాలం అనేది దేవుడు అనుగ్రహిస్తే మనం అందుకునేది, పొందుకునేది. ఈ నూతన సంవత్సరం కొన్ని దినాలు ఉన్నాయి. మనము దేవుడు అనుగ్రహించే బహుమానం కొరకు ఎదురు చూద్దాం. కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని యేసుక్రీస్తు యొక్క జననము కాలముతో ముడిపడి ఉంది. ఆయన రాకడ కూడా కాలముతో ముడిపడి ఉంది. ఆయన జన్మ కాలంతో ముడిపడి, ఆయన మరణం కూడా కాలంతో ముడిపడి. ఈ రాత్రి కాల వేళ త్వరగా ఆ యేసుక్రీస్తుల వారి యొక్క జన్మ కాలాన్ని మనము కొంత పరిశోధిస్తాం. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలను ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని వలరా చదవబడిన లేఖన భాగాన్ని చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క రాకకు కాలము ముడిపడి ఉంది అని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తుల వారు ఏదో సాధారణ మనిషిలాగా రాలేదు. ఆయన రాకకు ఒక కాలం ఉంది. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడే ఇదిగో దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించెను. ఇదిగో కాలముతో ముడిపడింది క్రీస్తు యొక్క జన్మ, క్రీస్తు యొక్క రాక కాలంతో ముడిపడి ఉందని ఒక కాలం గురించి తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇదే కాలం గురించి యోహాను గారు కూడా తెలియజేస్తాడు. ఆ మాట కూడా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. కాలము పరిపూర్ణమై ఉన్నది. సార్ రాయండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము. చాలా ఇప్పుడు రెండు మీ మధ్య ఉంచుతాను. ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నప్పుడు ఏమంటున్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చెను అని ఆయన సెలవిస్తున్నాడు. ఇప్పుడు యోహాను గారు కూడా ఏమని సెలవిస్తున్నా అంటే కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనస్సు పొందండి. ఈ మాట ఎప్పుడు సెలవిస్తున్నా అంటే యేసుక్రీస్తుల వారు బాప్తిసం కొరకు యోహాను యుద్ధకు వస్తున్నప్పుడు ఇది యోహాను గారు సెలవిస్తున్నాడు. కాలము సంపూర్ణము అయినది, ప్రభు వచ్చేశారు అని కాలాన్ని చూపిస్తున్నాడు.
అపోస్తలుడైన పౌలు అంటున్న కాలం పరిపూర్ణమైనప్పుడే వచ్చాడయ్యా. కాలం పరిపూర్ణం. మరి ఏ కాలము పరిపూర్ణం అవ్వాలి? కాలము ఇదిగో ప్రభుల వారితో ముడిపడి ఉందంటే మరి దేవుడు నిర్ణయించిన కాలం ఏంటి? యేసుక్రీస్తు వారు భూమి మీద రావాలన్నప్పుడు దేవుడు నిర్ణయించిన కాలం ఏంటి అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల కొంత చరిత్రలోనికి మనం వెళ్ళాలి, కొంత చరిత్ర భాగంలోనికి. ప్రియమైన దేవుని వల్ల అనాది కాల సంకల్పంలో పాపము భూమి మీద ప్రారంభం అవ్వగానే దేవుడు ఒక ప్రణాళిక చేసుకున్నాడు. ఏంటంటే ఈ పాపానికి ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు వారిని పంపించాలి అని ముందుగానే దేవుని యొక్క సంకల్పంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన భూమి మీదకి రావాలనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రయత్నాలుగా భూమి మీదకి ప్రవక్తలను పంపించి ఇదిగో భక్తులను పంపించి వారి ద్వారానైనా కొన్ని హెచ్చరికలు చేసి దేవుడు కలల కన్నా ఆ యొక్క జనాంగమైన ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మార్చాలనుకున్నాడు. వారి ద్వారా ప్రపంచానికి దీవెన ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకని ప్రారంభంలో నీతిమంతుడైన ఏమండి ఈ యొక్క ఆదాము యొక్క రెండో కుమారుడు ఏమని ఏబేలు మరణం తర్వాత ఇదిగో దేవునికి మరలా ఉన్నతమైన వాడు దొరకలేదు. తదుపరి చూస్తే ఆఖరికి ఒక షేతు దొరుకుతుంటాడు. ఆదాము యొక్క కుమారులలో మరొక కుమారుడి షేతు. ఏమని దాని తర్వాత ఆ షేతు వంశంలో నుండి ఒకే ఒక నీతిమంతుడు దొరుకుతాడు. ఎవరంటే అబ్రహాము గారు. మరలా అబ్రాము గారు దొరికాక అబ్రాములో నుండి మరలా ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడంటే యాకోబుని ఎన్నుకుంటాడు. యాకోబు నుండి 12 గోత్రాల ఇజ్రాయేల్ ప్రజలు వస్తుంటారు. మీకు షార్ట్ కట్ చెప్తున్నాను. 12 గోత్రాల ఇజ్రాయేల్ ప్రజలు వచ్చాక ఈ 12 గోత్రాల ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు తరువాత ఇదిగో ఐగుప్తులో నుండి విడిపించేటప్పుడు ఇదిగో దేవుడు ప్రవక్తలను పంపించి ఇదిగో వారిని ఏం చేస్తున్నారంటే ఇదిగో వారికి ఒక న్యాయాన్ని, చట్టాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మీరు బ్రతకండి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల ప్రకారం మీరు జీవించండి. ఇదిగో మీరు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొద్ద మీ యొక్క పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్త బలులను అర్పించి ఇదిగో మీరు నా ద్వారా మీరు దీవించబడి ఆశీర్వదించబడండి అని దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకని ఒక మాట అంటాడు ఏంటంటే మీరు నా మాట శ్రద్ధగా ఇస్తే ఇదిగో మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాను, ఒకవేళ నా మాటను మీరు వినకుంటే మిమ్మల్ని శపిస్తానని దేవుడు సెలవిస్తుంటాడు. ఒక ఉన్నతమైన చట్టాన్ని ఇచ్చి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి. అయినా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటను వినక, ప్రవక్తల యొక్క మాటలు వినక దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఎంతో ఉన్నతంగా ఏర్పరచుకున్న వారు ఎవరంటే ఇజ్రాయేల్లే. దేవుడు ఆ కాలంలో అనేక మంది జనాలు ఉన్నారు. అమ్మోనీయులు, మోయాబీలు, మిద్యానీయులు, ఫిలిస్తీయులు, మొతిబిషీయులు అని ఇంకా అనేకులు ఉన్నప్పటికీ ఎవరిని ప్రేమించని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలనే ప్రేమించి ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో 12 గోత్రాలను ప్రేమించి వారికి రాజులను అనుగ్రహించి మొదటి రాజుగా సౌలును ఇదిగో రెండవదిగా దావీదును, మూడవదిగా సొలొమోను అనుగ్రహించి ఇదిగో సొలొమోను తర్వాత మరలా 2 రాజ్యాలు చీలిపోయాయి. 10 గోత్రాలేమో ఇజ్రాయెల్ అని 2 గోత్రాలేమో యూదా గోత్రాలని విడిపోయాయి. ఈ విడిపోయిన తర్వాతనే యేసుక్రీస్తు యొక్క రాక, ఆ కాలం అనేది ప్రారంభమవుతుంటుంది. ఎలాగంటే ప్రియమైన దేవుని వలన సొలొమోను వరకు 12 మంది కలిసి ఉన్నవారు. 12 గోత్రాలు అనగా 12 గోత్రాలైన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి ఉన్నవారు, అన్నదమ్ములందరూ కలిసి ఉన్నవారు, దావీదు కాలంలో కలిసి ఉన్నవారు, అంతేకాకుండా సౌలు కాలంలో కలిసి ఉన్నవారు. ఇప్పుడు సొలొమోను తదుపరి కాలం ఏమైపోతుందంటే విడిపోతారు. ఎలా విడిపోతారంటే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది, ఇప్పుడు 2గా విడిపోయింది. విడిపోయినప్పుడు ఇప్పుడు ఏమంటారండి? తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. భారతదేశం కూడా 2గా విడిపోయింది. సౌత్ ఇండియా అంటారు, నార్త్ ఇండియా అంటారు. వారికి మనకు అసలే
పడదు, సంబంధం ఉండదు. వారి యొక్క భోజన రుచులు వేరే, వారి ఒక సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే. అదే రీతిగా ఇజ్రాయెల్ అనే వారేమో ఉత్తర రాజ్యం అని, యూదులేమో దక్షిణ రాజ్యం అని వీరేమైపోయారంటే విడిపోయారు. విడిపోయిన తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చాడు, దేవుడు ధర్మశాస్త్రాన్ని యూదులకు ఇచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు దేవుని యొక్క మాటను వినక, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి వారు ఏం చేస్తున్నారంటే పాపము చేస్తూ పాపంలో విపరీతంగా పెరిగిపోతుంటే దేవుడు వారిని శపించి ఏం చేశాడంటే ఏమంటే అశ్షూరీలకు ఇచ్చాడు. అశ్షూరీలు అనేవారు ఆ దినమందు క్రూరమైన ఏమంటే దేశస్థులు. వారి యొక్క చెరలోనికి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఇచ్చిన తర్వాత వారు బాగవుతారు. ఇజ్రాయేల్ ప్రజలను చెరలోనికి ఇస్తే వారి మనసు మారుతుందని దేవుడు చూశాడు. కానీ ఏమండి ఆ చెరలో ఉన్నవారు ఆ యొక్క అశ్షూరు యొక్క చేతి కింద ఉన్న వీరేమైపోయారంటే ఇంకా కఠినమైపోయి వారితోనే వీరేం చేశారు, సంబంధాలు పెట్టుకున్నారు. దేవుడు అన్నాడు, అన్య స్త్రీలను అన్య జాతి వారితో మీరు ఎప్పుడు కూడా సంబంధము పెట్టుకోకూడదు, వివాహం చేసుకోకూడదు దేవుడు ఆజ్ఞ. కానీ దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించి వారు ఏం చేశారంటే అమ్మోనీయులతోనే సంబంధం పెట్టుకున్నారు. ఇదిగో వారితో పుట్టిన వారు ఎవరంటే సమరయులు అంటారు. అందుకని సమరయ స్త్రీ అంటది, ఇదిగో మీకు మాకు సాంగత్యం లేదు. సమరయులు ఎవరంటే ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు అశ్షూరు యొక్క సంతానమే సమరయులు. దేవుడు వారిని శపించిన వారిగా ఉంచాడు. తదుపరి ఆ ఇజ్రాయేల్ ప్రజలు అనేవారు ప్రపంచమంతా చెదిరిపోయారు. వారి యొక్క చరిత్ర అక్కడికే ఆగిపోయింది. కానీ దేవుడు ఇజ్రాయేల్ను విడిచిపెట్టాడు, కానీ యూదులను విడిచిపెట్టలేదు. అప్పుడు యూదుల దగ్గరికి వచ్చాడు, యూదులకు ప్రవక్తలను పంపించాడు. ఇదిగో ఇజ్రాయెల్ లాగా మీరు మాత్రం ఉండకూడదు అని దేవుడు ఏం చేసినట్టు యూదులకు మంచి ప్రవక్తల చేత మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తే వీరేం చేశారంటే ఇజ్రాయెల్ కంటే ఒక ఆకు ఎక్కువ చదివారు. ఇజ్రాయెలే ఘోరమైన పాపం చేసిన వారిగా దేవుని చేత శపించబడిన వారైతే ఇప్పుడు యూదులు ఏమైపోయారంటే యూదులు కూడా ఏమని వారికంటే ఎక్కువ పాపంలో చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే మరలా ఈ యొక్క యూదులను బబులోను సామ్రాజ్యంలోనికి అప్పగించాడు. ఆ బబులోను సామ్రాజ్యం యొక్క రాజు ఎవరంటే నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరుకు ఏం చేశాడు, అప్పగించిన తర్వాత ఏమండి చరిత్ర ప్రారంభమవుతుంటుంది. నెబుకద్నెజరుకు అప్పగించిన తర్వాత చరిత్ర. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తుల వారి యొక్క జన్మకు కాలంతో ముడిపెడితే కాలము ఎన్ని సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలు. ఎక్కడికి అని అంటే ఇది అబ్రాహాము కాలం కంటే ముందు 2000 సంవత్సరాల కాలంతో ఉంటుంది. అందుకని మొదటిది ఏమండి ఇజ్రాయెల్ ప్రజలు అశ్షూరు చేతికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎక్కడెక్కడ చెదిరిపోయారు, మరలా వారి యొక్క ఏమంటే చరిత్ర బైబిల్లో లేదు. కానీ యూదుల చరిత్ర మాత్రం బైబిల్లో మరలా రాయబడి ఉంది. అది ఎక్కడి వరకు అని అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు తదుపరి కాలంలో కూడా యూదుల చరిత్రనే మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యూదులను బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు, వారి చేతికి ఇచ్చేశాడు. ఈ బబులోను సామ్రాజ్యము ఎలాంటిదంటే భూమి మీద పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉంటాయి నేటి వరకు. అనగా ఈ యొక్క భూమిని పరిపాలించిన రాజులు 4 ఉంటారండి, 4 రాజ్యాలు. అదేంటంటే బబులోను సామ్రాజ్యము, 2 ఏమండి మాదీయ పారసిక సామ్రాజ్యము, 3 గ్రీకు సామ్రాజ్యము, 4 రోమా సామ్రాజ్యం అని ఈ 4 రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. మనము చదువుకున్న పాఠ్యపుస్తకాలలో చరిత్రలో మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వలన నేటికి మనకు కనిపిస్తుంటాయి. మీరు చదివిన చరిత్రలో ఏమండి గ్రీకు సామ్రాజ్యం గురించి ఎక్కువ ఉంటాయి, తదుపరి రోమ సామ్రాజ్యం గురించి ఎక్కువ ఉంటాయి, పారసీక మాదీయ సామ్రాజ్యాల గురించి కూడా మన చరిత్ర పుస్తకాలలో మనము ఎక్కువ చదువుకుని ఉంటుంటాం. ఆ చరిత్ర
ప్రభు యేసు రాకకు ముడిపడి ఉంది. అది నేటి వరకు ఎవరికి తెలియదు. ఏమంటే నేటికి తెలియదు. ఆ చరిత్రను తెలిసి దేవుడు ఆ చరిత్రను బైబిల్ ఎక్కడ రాయించాడో మనం ఆఖరిలో చూద్దాం. ఇప్పుడు మొదటి చరిత్ర ఏంటంటే క్రీస్తు శకము. ఇప్పుడు ఒకే ఒక మాట మీరు చాలా జాగ్రత్త ఆలోచించాలి. యేసుక్రీస్తు యొక్క జన్మకు ముందు 2000 సంవత్సరాల కాలం అనేది ఉంది. ఆ కాలం అనేది యేసుక్రీస్తు జన్మకు రాకడకు ముడిపడి ఉంది. అయితే అబ్రాహాం మొదలుకొని మనకు 1500 సంవత్సరాల చరిత్ర ఉంటే, యూదులు బబులోనులోనికి కోల్పోయిన తర్వాత 1000 సంవత్సరాల చరిత్ర అనేది వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఆఖరికి 500 సంవత్సరాల చరిత్ర. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం అర్థం అవ్వాలంటే మీకు ఒక భాగం ఉండాలి. ఎప్పుడైనా యేసుక్రీస్తు కంటే ముందు కాలము ఎప్పటి నుండి ప్రారంభమవుతా అంటే 2000 నుండి తగ్గుకుంటూ వస్తుంది. యేసుక్రీస్తు వారి ముందు క్రీస్తు పూర్వం అంట. క్రీస్తు పూర్వం అనేది 2000 సంవత్సరాల నుంచి తగ్గుకుంటూ వస్తుంది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కాలం పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనము 2024లోకి వెళ్తున్నామా, 26లోకి వెళ్తున్నామా? 26లోకి వెళ్తున్నాం కదా. యేసుక్రీస్తు పుట్టక ముందు కాలం అనేది తరుగుతూ వచ్చింది. ఏమండి, అబ్రాహాము కాలము యేసుక్రీస్తు ముందు లెక్క పెడితే 2000 సంవత్సరాలు. ఈ యూదులు బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత 500 సంవత్సరాలు. అంటే యేసు పుట్టకంటే ముందు 500 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం బబులోనులో. ఈ బబులోను సామ్రాజ్యంలోనికి యూదులు వెళ్ళారు. ఆ యూదులలో ఎవరెవరు ఉన్నారంటే దానియేలు ఉన్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఇది బబులోనులో వీరు ఉన్నప్పటి కాలం. బబులోను సామ్రాజ్యం గొప్పది. నెబుకద్నెజర్ చనిపోయాడు, బెల్షస్సర్ చనిపోయాడు. బెల్షస్సర్ చేసిన పాపం వలన, బెల్షస్సర్ చేసిన తప్పిదం వలన ఏమయ్యారంటే బెల్షస్సర్ను దేవుడు చంపేసి ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చారంటే మాదియా పారసీకరువులకు వాళ్ళకి ఇచ్చాడు. బబులోను రాజు చాలా క్రూరుడు. యెరూషలేము మందిరాన్ని పునాదులతో సహా పడగొట్టిన వాడు. దేవుని యొక్క మందిరంలో ఉన్న వస్తువులు, ఉపకరణములన్నీ కూడా తీసుకెళ్ళి తన బొక్కసంలో పెట్టుకున్నవాడు. అంతేకాదు, ఆ యొక్క పవిత్రమైన పాత్రల్లో ద్రాక్షరసం పోసి తాగినవాడు నెబుకద్నెజరు, వారి యొక్క కొడుకు, మనవడు. క్రూరులు. మరి ఆ క్రూరులకు యూదులను దేవుడే అప్పగించాడు. అప్పగించిన దాంట్లో దానియేలు ఉన్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఈ యొక్క చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? రాజ్యాన్ని మార్చాడు. ఎవరికి ఇచ్చాడంటే పారసీకులకు ఇచ్చాడు. పారసీకుల చేతిలోనికి ఎప్పుడు వెళ్ళిందంటే 530 సంవత్సరంలో వెళ్ళింది. 550 సంవత్సరంలో బబులోను చేతిలోనికి దేవుడు వీరిని అప్పగిస్తే తదుపరి మరలా 530 సంవత్సరాలకు పారసీక సామ్రాజ్యంలోనికి వెళ్ళింది. ఈ పారసీక సామ్రాజ్యం ఎవది అంటే ఇరాన్. నేటి కాలంలో దాన్ని ఇరాన్ అనుకుంటారు. ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్నప్పుడు ఏమేమి సంగతులు జరిగాయి అంటే జెరుబ్బబేల్ అనే వ్యక్తి మనకు కనపడుతుంటాడు. తదుపరి ఎజ్రా మనకు కనిపిస్తుంటాడు, నెహెమ్యా కనిపిస్తుంటాడు, ఎస్తేరు కనిపిస్తుంటుంది. వీరందరూ ఏ రాజ్యంలో ఎవరి చేతి కింద ఉన్నారంటే పారసీకుల చేతి కింద ఉన్నారు. కానీ అందులో ఒక రాజు మంచోడు. ఆ రాజు పేరు ఏంటంటే కోరేషు. ఈ కోరేష్ ఏం చేస్తాడంటే, ఇదిగో నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాలు కూలగొట్టిన ఆ మందిరాన్ని మరలా కట్టుకుండా ఏం చేస్తాడంటే యూదులను పంపిస్తాడు. ఈ యూదులను పంపించిన తర్వాత అప్పుడు జెరుబ్బేలు, నెహెమ్యా, ఎజ్రా వీరు ఏం చేస్తారంటే మందిరాన్ని కడతారు. మందిరాన్ని కడతారు. తదుపరి మరలా ఆ యొక్క మందిరం కూల్చబడుతుంటుంది. మరలా ఈ యొక్క రాజ్యం ఎవరి చేతిలోనికి వెళ్తా అంటే గ్రీకు చరిత్రలోనికి వెళ్తుంది, గ్రీక్ యొక్క సామ్రాజ్యంలోనికి. ఈ గ్రీకు యొక్క రాజు ఎవరంటే అలెగ్జాండర్. నేటికి అలెగ్జాండర్ యొక్క చరిత్ర మనకు ఉంది, కనిపిస్తుంది. అలెగ్జాండర్ అనేవాడు చాలా చిన్న వయసులో రాజయ్యి ప్రపంచాన్ని జయించాడు. అందులో మన భారతదేశాన్ని కూడా జయించాడు. మన భారతదేశం జయించిన వాడు. ఈ యొక్క రాజు చేతుల కిందికి మరలా యూదులు వెళ్ళిపోయారు. ఈ యూదులు వెళ్ళిపోయిన తర్వాత చరిత్ర మనకు కనిపించదు. ఎందుకంటే పారసీకుల చరిత్ర వరకే మలాకి వారు ఉంటాడు. మలాకి ఆఖరి ప్రవక్త ఎక్కడి వరకు అంటే
పారసీక సామ్రాజ్యంలోనే. తర్వాత గ్రీకు వచ్చిన తర్వాత గ్రీకు సామ్రాజ్యంలో ప్రవక్తలు ఉండారు, ఎవరుండరు. ఎందుకంటే అది 400 సంవత్సరాలు అలెగ్జాండర్ పరిపాలించిన సంవత్సరం అంతా కూడా 400 సంవత్సరాల్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఎవరితో కూడా మాట్లాడకుండా, ఏ ప్రవక్తను పంపించకుండా 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. అది ఏ కాలం అంటే అలెగ్జాండర్ కాలం. ఈ కాలంలోనే అలెగ్జాండర్ ఏం చేశాడంటే ప్రపంచమంతా కూడా వారి యొక్క భాషను పరిచయం చేశాడు, గ్రీకు భాష. ఈ దినాన ఇంగ్లీష్ వస్తే ప్రపంచమంతా ఎక్కడికైనా మనం బ్రతకగలుగుతాం. ఆ దినాన గ్రీక్ వస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతాడు. అంతేకాదు ఈ బైబుల్ కూడా రాయబడ్డది ఏ భాష? ఆదిమ గ్రీకు. మొదట్లోనే ఉంటుంది మనకేమని? ఆదిమ గ్రీకు. ఇబ్రూ కాదు, మొదటగా రాయబడ్డది గ్రీకులో. అంటే ఆ యొక్క అలెగ్జాండర్ పరిపాలించిన తక్కువ సమయంలోనే భాషనే మార్చేశాడు, ప్రపంచ భాషను మార్చేసి వాడి భాషనే ఉండాలి. ఇది నాన్న ప్రపంచంలో ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంగ్లీష్లోనే మనకు పదాలు ఉంటాయి. ఇంగ్లీష్ ఎంత ఫేమస్, అది నాన్న గ్రీకు ఫేమస్. తదుపరి ఈ గ్రీకు కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆ రాజ్యాన్ని అంతా తీసేసి మరలా ఎవరికి ఇచ్చాడంటే రోమా సామ్రాజ్యానికి దేవుడు ఇచ్చాడు. రోమా సామ్రాజ్యం ఇలా కాలం కరుక్కుంటూ ఆఖరికి రోమా సామ్రాజ్యం వచ్చే వరకు ఎంత అవుతుందంటే ఏమండి 63వ సంవత్సరము, అనగా క్రీస్తు పూర్వము 63వ సంవత్సరము. ఈ కాలమంతా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ కాలం గురించి నేను చెప్పట్లేదు, దేవుడే సెలవిచ్చాడు. ఆ కాలం ఏంటి ఇప్పుడు చూస్తారా? దానియేలు గ్రంథము ఈ 4 రాజ్యాల గురించి, ఈ 4 రాజుల గురించి ఇదిగో దేవుడు ముందుగానే తెలియజేశాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31 నుంచి చదవండి. రూపం గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారమై ఉన్నది. దాని రొమ్ము భుజములు వెండివిను, దాని ఉదరములు తొడలు ఇత్తడివును, దాని మోకాలు ఇనుపవి, దాని పాదములు ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిదై ఉండేను అంటున్నాను. ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తున్నట్టే రాజుకు ఒక కళ దర్శనం వచ్చింది. ఆ భావాన్ని ఎవరు సెలవిస్తున్నారంటే దానియేలు గారు. ఇప్పుడు దానియేలు గారు ఆ భావాన్ని తెలియజేస్తున్నారు. అయ్యా నీకు వచ్చిన కళ ఏంటంటే ఒక భయంకరమైన ప్రతిమ ఉంది. తల భాగం ఏముంది? బంగారము. ఛాతీ ఉన్ను ఇదిగో ఈ యొక్క జబ్బలు ఎలా ఉన్నాయంటే ఏమని? వెండివి. తర్వాత ఉదర భాగము తొడలు ఎలా ఉన్నాయంటే ఇత్తడివి. మోకాళ్ళు పాదములు ఎలా ఉన్నాయంటే ఇనుము. అనగానే ఎవ్వరికి అర్థం కాలేదు. ఇప్పుడు చెలివిస్తున్నాడు ఏంటంటే ఒక రాయి వచ్చేసి ఏం చేస్తుంటే ఈ ప్రతిమనంతా కూడా కూల్చేసింది అనగానే వారికి అర్థం కాలేదు. అప్పుడు సెలవిస్తున్న మాట చూడండి, 39 చదవండి. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన ఒక రాజ్యం ఒకటి లేచును. అది తర్వాత ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడిది వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. ఇప్పుడు చూడండి ఎన్ని రాజ్యాలు వచ్చాయని? 4 రాజ్యాలు వచ్చాయండి. ఏంటిది? బంగారం అనేది ఒక రాజ్యము, వెండి అనేది, ఇత్తడి అనేది, ఇనుము అనేది 4 రాజ్యాలు వచ్చాయి. మరలా ఒకసారి దానియేలు గారు కూడా ఏం చేస్తారంటే కళ కంటాడు. ఆ కళలో కూడా మరలా ఈ 4 రాజ్యాలే కనిపిస్తుంటాయి. చూస్తారా ఆ మాట? 7వ అధ్యాయము కొంచెం స్పీడ్గా వెళ్దాం. 7వ అధ్యాయము చదవండి, 4వ వచనం నుంచి చదవండి. 3వ వచనం చూడ. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహము పోలినది. 5వది చదవండి. 2వది ఎలుగుబంటి పోలినది. తర్వాత 6వది ఉంటుంది. 6వ వచనం. అటు తర్వాత పిమ్మట చిరుత పోలిన జంతువును చూసి తిని అంటుంటాడు. 7వ వచనం కూడా చూస్తే అంటే ఏమండి
ఘోరమును భయంకరములకు 4వ జంతువు ఒకటి. ఈ మాటలు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, మనకు సమయం లేదు కాబట్టి. ఇక్కడ కూడా 4 జంతువులు కనిపిస్తున్నది. మొదటి జంతువు ఏంటంటే సింహము, 2వ జంతువు ఎలుగుబంటి, 3వ జంతువు ఏంటంటే చిరుతపులి, 4వ జంతువు ఏంటంటే ఏమడి అది భయంకరమైన, ఇదిగో భయంకరమైన ఒక జంతువు, 4వ జంతువు ఏమండి. ఈ 4 జంతువులు దేనికి సూచన అంట ఏమండి? రాజ్యాలకు సూచన ఏమండి. చూస్తారా ఆ రాజ్యాలు ఎలాంటివి అంట చూస్తే ఏమండి 19వ వచనం ఒకసారి చదవండి. 14 వచనం. సకల జనుల రాష్ట్రములను చాలా. తర్వాత 17వ వచనంలో ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. ఇప్పుడు చూడండి, ఈ 4 జంతువులు అంటే ఎవరికి సాదృశ్యం అంటే 4 రాజులు. ఆ 4 రాజులు ఏంటంటే ప్రపంచాన్ని పరిపాలించేవారు అంటున్నాడు, పరిపాలించేవారు. తర్వాత ఇంకొక కళ ఉంటుంది. ఆ కళలో కూడా మరలా ఏం చేస్తాడంటే మూడు జంతువులను చూపిస్తుంటాడు. 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. నేను ఉలాయిలో నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలగా, నేను కళ్ళెత్తి చూడగా ఒక పొట్టేలు అది నది ప్రక్కన నిల్చుండెను. దానికి 2 కొమ్ములు ఉండెను, అవి ఎత్తుగా ఉండి రెండింటి దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగల దానికి తర్వాత అది మొలిచెను. ఇదిగో తర్వాత 5వ వచనంలో ఇంకొక జంతువు గురించి ఉంటుంది. ఒకటి మేకపోతు అని ఉంటుంది. నేను షార్ట్కట్లో వెళ్తున్నాను. ఒకటి పొట్టేలు కనిపిస్తుంటుంది. 5వ వచనంలో అంటుంది ఏంటంటే ఒకటి మేకపోతు అంటుంటాడు ఏమండి. తర్వాత ఏమండి ఇక్కడ 8వ వచనంలో కూడా ఒక జంతువు గురించి కనబడుతుంటుంది ఏమండి. ఇవన్నీ వేటి గురించి సెలవిస్తారంటే అవి మీరు తర్వాత చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంటుంది. ఇవన్నీ కూడా రాజ్యాలను గురించి సెలవిస్తుంటాడు. ఆ రాజ్యాల గురించి సెలవిస్తూ ఏ రాజ్యం అనేది ఇప్పుడు దేవుడే సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు పుట్టకంటే ముందు 4 రాజులు వస్తారని ఆ 4 రాజ్యాల గురించి దేవుడే సెలవిస్తున్నాడు. చూడగలిగితే 19వ వచనం చదవండి ఇప్పుడు. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోనట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాడు. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలము గూర్చినది. నేను చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీల యొక్క పారసీకుల యొక్క రాజులను సూచించుచున్నది. బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజులను. ఏమని ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర ఇక్కడ ఉందండి. దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడే ప్రపంచంలో 4 రాజ్యాలకి అవకాశం ఇచ్చాడు. ఒకటి బబులోను రాజ్యానికి ఇచ్చాడు, 2వది మాదియ పారసీక రాజ్యానికి ఇచ్చాడు, 3వది గ్రీక్ రాజ్యానికి ఇచ్చాడు, 4వది రోమా సామ్రాజ్యానికి ఇచ్చాడు. ఈ 4 రాజ్యాలు పరిపాలించాలని దేవుని యొక్క నిర్ణయం. ఈ 4 రాజ్యాలు పరిపాలించే టైంలో యేసుక్రీస్తు వారు 4వ రాజ్యము రోమా సామ్రాజ్యం పరిపాలించే కాలంలో యేసుక్రీస్తు గారు పుట్టాలని ఒక నిర్ణయం ఏమండి, ఒక నిర్ణయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు అందరూ కూడా మనసు పెట్టి చదవండి, ముగిస్తాను. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును
ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించమంటున్నాడు. ఇక్కడ చూస్తే 25వ వచనంలో ఒక మంచి మాట, యెరూషలేము మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చు వరకు అంటున్నాడు. అభిషేక్తుడు అనగా కింద ఏమని ఉందని? మెస్సయ్య. కింద ఏమని ఉందని? మెస్సయ్య. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు కాలానికి యేసుక్రీస్తుల యొక్క రాకకి ఏ రీతిగా ముడిపెట్టాడంటే 4 రాజ్యాలు భూమిని పరిపాలించాలి. ఆ 4 రాజ్యాల కింద యూదులు అనేవారు వారి యొక్క జీవితాలను ఏ రీతిగా పెట్టారంటే ప్రియమైన దేవుని వల్లరా, వారు మారాలని, మారకుండా ఉన్న క్షణాన ఆఖరి రాజ్యము రోమ సామ్రాజ్యంలో దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుని పంపించాడు. ఏమండి, ఇప్పుడు చూడండి దానియేలు గ్రంథం అంతా కూడా ఎవరితో ముడిపడిందంటే యేసుక్రీస్తు యొక్క రాకతో ముడిపడింది. అంతేకాదు ఏ రాజులు ఎప్పుడు రావాలి, ఏ రాజు ఎప్పుడు పరిపాలించాలి, ఏ రాజు కింద ఇజ్రాయెల్ ఏ రీతిగా జీవించాలనే ఏమని ప్రతీది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. 2020 సంవత్సరం నువ్వు ఉండాలో పోవాలో, మనం సంపాదించకూడదో అన్నీ కూడా ఆయన నిర్ణయించింది. మనం ఈ కాలంలో పుట్టాలి, ఈ కాలంలో మనకు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఈ కాలంలో మన పిల్లలు కనాలనేది కూడా అది ఎవరి నిర్ణయమో? దేవుని నిర్ణయం. అందుకని కాలం అనేది అది దేవుని చేతిలో ఉంది, అది దేవుని నిర్ణయించింది. యేసుక్రీస్తుల వారు పుట్టాలన్నప్పుడు అబ్రాహాము కాలంలో పుట్టాలి, యేసుక్రీస్తుల వారు నోహవు కాలంలో పుట్టాలి, యేసుక్రీస్తుల వారు దానియేలు దావీదు కాలంలో పుట్టాలి. కానీ ఆ కాలంలో పుట్టకుండా దేవుడు 2000 సంవత్సరాల తర్వాత ఎందుకు పుట్టాడు అని అంటే దేవుడు రాకకు ముందు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలమే ఏమంటే బబులోను సామ్రాజ్యము, మాదియా పారసిక సామ్రాజ్యము, ఇది గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. ఈ 4 రాజులు ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాతనే రావాలి. ఆ రాజ్యవారు ఎవరంటే ఈ రాజ్యాలన్నిటికంటే గొప్పవాడు ఆయన ఎవరంటే యేసు క్రీస్తుల వారు. ఇది ఈ 4 రాజ్యాల గురించి దేవుడే సెలవిచ్చారు కదా. మరొక రాజ్యం ఉంది, అదేంటంటే క్రీస్తు యేసు సామ్రాజ్యము. ఆ రాజ్యానికి అంతము లేదు, ఆ రాజ్యాన్ని సింహాసనం ఎవరు కూడా అధిష్ఠించనే ఇచ్చారు. అది ఎవరిదంటే అది యేసుక్రీస్తుల వారిదే. ఈ ప్రపంచములో భూమి మీద నేటికి ఒక ఉన్నతమైన రాజ్యం ఎవరిదనంటే అది యేసుక్రీస్తుల వారి రాజ్యమే. ఆ రాజ్యంలో ఉన్న వారందరే ఇది ప్రపంచం అంతా కూడా ఏమేమోగారంటే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అందుకని మనం ప్రతిసారి ప్రార్థన చేస్తాం, అయ్యా నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యము వచ్చును. ఆయన రాజ్యం వచ్చింది ఎప్పుడంటే రోమా సామ్రాజ్యము తర్వాత. ఆయనే యూదుల రాజు, ఆయనే మన మెస్సయ్య. ఈ దినాన మనందరం కూడా ఎవరి రాజ్యంలో ఉన్నామనంటే క్రీస్తు యేసు సామ్రాజ్యంలో ఉన్నాము. ఆ 4 రాజ్యాల కంటే ఈ రాజ్యం గొప్పది, ఆ 4 రాజుల కంటే ఈ రాజు గొప్పవాడు. అమ్మని ఆ గొప్పవాడే పుట్టినరోజు ప్రపంచం అంతా చేసుకుంటుందంటే ఇది గొప్ప విషయం. ఎన్ని సంవత్సరాలు అయిందండి యేసుక్రీస్తు పుట్టి? 2000. నేటికి అంటే నేటికే ప్రతి మానవుడు 100 సంవత్సరాలు చేసుకుంటాడు, 200 సంవత్సరాలు చేసుకుంటాడేమో, కానీ ఇన్ని సంవత్సరాలు చేసుకోడు. ఈ గొప్ప రాజు యొక్క చరిత్ర ఏమని ఉన్నతమైనది. ఆయన పుట్టుక కొరకు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలమే పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఏమని ఆయన యొక్క చరిత్రను ధ్యానించుకుంటే సమయము సరిపోదండి. అది ఉన్నతమైన చరిత్ర. ఆయన పుట్టిందే 33 సంవత్సరాలే భూమి మీద ఉన్నాడు. 3.5 సంవత్సరాల ప్రజల్లోనికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు ప్రజల్లోనికి వచ్చాడే. ప్రపంచమంతా కూడా ఆయనను వెంబడిస్తుంది. మనం దుబాయ్లో 15 సంవత్సరాల చరిత్ర. ఏమన్నా మనల్ని ఒక్కరు వెంబడిస్తారా? లేదు. కానీ ఆయన 3.5 సంవత్సరాలే. ఎంత గొప్ప చరిత్ర.
కాబట్టి ఆ రాజు చరిత్ర గురించి ఇంకా ముందున్న దినాల్లో మనం గొప్పగా ధ్యానించుకుందాం. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించును గాక.